ఓ అవయవ దానం 3 జిల్లాలకు ముడిపట్టింది. ఓ మహిళ భర్త అవయవాలను దానం చేయడంతో 8 మందికి పునర్జన్మ కలిగింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భర్త చివరి కోరికను తీర్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలని అంటోంది మృతుడి భార్య. కుటుంబ భారంతో పొట్ట చేత పట్టుకుని పొరుగు జిల్లా వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బారెడ్డి ఆర్థిక ఇబ్బందులతో నెల్లూరు జిల్లాకు వలస వెళ్లాడు. అక్కడ ఓ బ్రాందీ షాపులో రోజువారీ పనిచేసేవాడు. బైక్పై ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడి బ్రెయిన్ డెడ్ అయింది. భర్త చివరి కోరికను భార్య నెరవేర్చింది. తన భర్త అవయవాలను ఇతరులకు ఇచ్చేందుకు అంగీకరించింది. గుంటూరులో గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లా వాసికి సుబ్బారెడ్డి గుండెను అమర్చాలని డాక్టర్లు నిర్ణయించారు. గుండెను పోర్ట్ హెలికాప్టర్ ద్వారా గుంటూరుకు తరలించారు. ప్రత్యేక అంబులెన్స్లో ఇతర అవయవాలను తరలించారు. గుండె మార్పిడి ఆపరేషన్ను విజయవంతం చేశారు డాక్టర్లు. దీంతో మృత్యువుతో పోరాడుతున్న రోగి బంధువులకు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అవయవ దానంపై అందరూ అవగాహన పెంచుకోవాలంటున్నారు డాక్టర్లు.